మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి. వెల్కమ్ టు ఆదాన్, నేను హరిత. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఏముందంటే అసలు రిజల్ట్స్ రాబోతున్నాయి, 100% కి కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. 100% కి ఎంత పర్సెంటేజ్ వస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అనేది అసలు నల్లమూతు శ్రీధర్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఇప్పుడు కంపారిజన్స్ మొదలు పెట్టేస్తారు పేరెంట్స్. అవుట్ ఆఫ్ 100కి 80 మార్క్స్ వచ్చేస్తే అతను టాలెంటెడ్. 90%, 100% వస్తే ఇంకా వాళ్ళు సూపర్ హ్యాపీ. అసలు వాట్ ఈస్ ద హ్యాపీనెస్ సార్? ఇప్పుడు 100కి 100 అవుట్ ఆఫ్ 100 వచ్చేసి పాస్ అయిపోయి వాళ్ళకు ఒక మంచి ప్యాకేజ్ వచ్చేసి మంచిగా డబ్బులు సంపాదించేస్తే అది హ్యాపీనెస్ ఏనా? హరిత గారు, యాక్చువల్లీ ఒక మోసలోకి ఇరికించబడ్డామండి. ఎక్కడ మార్కులు అనే మోస. పుట్టినప్పటి నుంచి స్కూల్లో వేసి తర్వాత కాలేజీలో వేసినప్పటి నుంచి ఇలా చదవాలి, పక్కింటి వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలి, లేకపోతే మంచి కాలేజీలో లేదా ఐఐటీలో సీట్ రావాలి, నెక్స్ట్ యూఎస్ వెళ్ళాలి, లేకపోతే కనుక ఒక విల్లా కొనుక్కోవాలి. సో ఆల్మోస్ట్ ఇక పిల్లలను తర్వాత పుట్టిన పిల్లల్ని మంచి స్కూల్లో ఇది సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు పెట్టి చదివించాలి, అది మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పేసి అనేది ఒక డెఫినేషన్ ఇవ్వబడింది ఈ సమాజంలో. సో దీంట్లో 10 లక్షల స్కూల్ కంటే 20 లక్షల స్కూల్లో తమ పిల్లల్ని జాయిన్ చేసిన వాళ్ళేమో ఇంకాస్త సక్సెస్ఫుల్గా కన్సిడర్ చేయబడతారు. అలాగే ఏదో సంథింగ్ చిన్న కాలేజీలో కాకుండా ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళని సక్సెస్ఫుల్గా కన్సిడర్ చేయబడుతూ ఉంటారు. ఇండియాలో జాబ్ చేయడం కాకుండా యుఎస్లోకి వెళ్ళేసి జాబ్ చేసి మళ్ళా యుఎస్లోకి వెళ్ళిన వాళ్ళకంటే సొంత కంపెనీ పెట్టిన వాళ్ళు సక్సెస్ఫుల్గా కన్సిడర్ చేయబడుతూ ఉంటారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ, ఒక లైన్ గీస్తే ఈ ఒక లైను ఎప్పుడు కూడా ప్రామాణికంగా ఉండదు. ఎందుకంటే ఒక ప్రమాణం లేని దాన్ని ఎప్పుడు కూడా మెంటల్ పీస్ చెడగొడుతుంది. సో ఏం చేస్తున్నారు ఇక్కడ, ఫస్ట్ ఒక లైన్ గీస్తున్నారు, ఇది నీ సక్సెస్. పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఇది నువ్వు ఇలా చేస్తే సక్సెస్ఫుల్ అని చెప్పేసి అంటారు. అది కష్టపడి రాత్రి పగలు కష్టపడి చదివేసేసి ఆ సక్సెస్ రీచ్ అవుతాడు. అయిన తర్వాత ఇంకో పెద్ద లైన్ గీసేసి నువ్వు ఎక్కడ దాకా వెళ్ళాలి అంటారు. సో ఎప్పటికప్పుడు లైన్స్ పెరిగిపోతూనే ఉంటాయి, లోపల స్ట్రెస్ పెరిగిపోతూనే ఉంటుంది. మనిషి వచ్చేటప్పటికే కంప్లీట్ మనం చూస్తే ఈరోజు 30-35 ఇయర్స్ ఏజ్లో సరే మొత్తం సాధించిన వాళ్ళు కూడా మంచి మంచి జాబ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఫైనల్గా వచ్చేటప్పుడు సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. అంటే పెళ్ళైన తర్వాత ఏదో సంథింగ్ ఫ్యామిలీ గొడవలు వస్తే ఇమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేక, మరి వీళ్ళు చదివిన చదువు కానీ వీళ్ళకి వచ్చిన ర్యాంకులు కానీ వీళ్ళు టోటల్గా జీవితం మొత్తంలో వీళ్ళు సక్సెస్ఫుల్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి బ్రాండింగ్ చేశారు కదా మీ పేరెంట్స్, వీళ్ళంతా పెద్దలంతా చేశారు కదా, సొసైటీ అంతా కూడా వీళ్ళని ఒక దైవ దూతల్లాగా వీళ్ళు గొప్పగా చదివారని చెప్పేసి చూస్తున్నారు కదా, ఇన్స్పిరేషనల్ గా తీసుకోమని చెప్పేసి అని. ఇంకా చెప్పాలంటే కొన్ని స్టోరీస్ చూస్తూ ఉంటాం, ఎంత ఆశ్చర్యకరంగా ఉండిద్దంటే ఇవాళ చూశాను, ఎవరో గొర్రెల కాపరి కొడుకు ఐఏఎస్ పాస్ అయ్యాడని చెప్పేసి అని ఒక ఇది. అంటే కంపేర్ ఎలా చేస్తారంటే కనుక ఈ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇది చేశాడు కాబట్టి చాలా గొప్ప అని చెప్పేసి ట్రీట్ చేస్తుంటారు. అనేది ఏంటంటే గొప్ప, ఇట్స్ ఓకే. ఎవరి పర్సెప్షన్లో, చదివే వ్యక్తి పర్సెప్షన్లో, రాసే వ్యక్తి ఆ వార్తను రాసిన వ్యక్తి పర్సెప్షన్లో గొప్ప కావచ్చు. కానీ ఇది చేయటం ద్వారా ఏం చేస్తున్నారు, మిగతా సొసైటీని నువ్వు ఎలా చేస్తేనే సక్సెస్ఫుల్ అని చెప్పేసి అని బ్రెయిన్లో బీజాలు ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, నేను సొసైటీ చేత ఇలా చెప్పబడాలి అంటే కనుక నేను నా జీవితాన్ని, నా సంతోషాన్ని వదిలిపెట్టేసి పూర్తిగా రాత్రి పగల్లో కష్టపడేసి ఇచ్చేసి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించాలి, లేకపోతే నన్ను నేను కోల్పోవాలి అని చెప్పేసి అని చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామందికి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే వారెన్ బఫెట్టో, బిల్ గేట్సో, లేకపోతే కనుక ఇక్కడ అంబానీనో ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళుగా కనపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిగత జీవనంలోకి వెళ్ళి వాళ్ళ సంతోషం యొక్క స్థాయిని చూస్తే కనుక ప్రపంచం మొత్తం మీద హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. హ్యాపీనెస్ ఇండెక్స్లో న్యూజిలాండ్ కానీ ఇలాంటి కొన్ని దేశాలు, అవి ఆర్థికంగా పెద్ద ఎదిగిన దేశాలు కాదు, కానీ హ్యాపీనెస్ ఇండెక్స్లో అవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఇండియా లాంటివి వచ్చేసరికి 200వ స్థానంలో ఉంటాయి. ఎందుకు అంటే హ్యాపీనెస్ అనేది మనం డబ్బు సంపాదనలోనో లేకపోతే ఈ మార్కులు తెచ్చుకోవడంలో ఇలాంటి వాటిల్లో చూస్తూ ఉన్నాం. చాలామంది పిల్లలకే మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది, పేరెంట్స్కి చెప్పాల్సింది, మీ పిల్లలు వాళ్ళ జీవిత కాలంలో ఎంత సంతోషంగా హృదయంలో ఉన్నారు, అది నిజమైన సక్సెస్ అంటే మీ సొంత డెఫినేషన్లో పక్కాళ్ళ కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయా, లేకపోతే ఐఐటీలో సీట్ వచ్చిందా, లేకపోతే కనుక యుఎస్ వెళ్ళిపోయారా, మంచి పొజిషన్లో ఉన్నారా. ఈ పొజిషన్ అంటే ఆర్థికపరమైన పొజిషన్ కాదు, మెటీరియలిస్టిక్ పొజిషన్ కాదు, పొజిషన్స్ కాదు, ఎన్ని ఇళ్ళు కొన్నారు, ఎంత వెనకేసారు, ఇది కాదు. వాళ్ళు హృదయంలో ఎంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దీన్ని కరప్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎలాంటి కరప్షన్,
ఎవరో బయట నుంచి వచ్చేసి నా యొక్క ఇంటర్నల్ హ్యాపీనెస్ని కరప్ట్ చేసి వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ మొత్తాన్ని నా లోపల నింపేసి నన్ను కాకుండా చేయటాన్ని కరప్షన్ అంటాం. సో ఈ కరప్షన్ వల్ల ఏమవుతుంది, నేను నా సంతోషం కోల్పోయేలా కరప్ట్ అయ్యాను అనుకోండి, చిన్నప్పటి నుంచి మార్కులు అని చెప్పేసి రకరకాలు కరప్ట్ అయ్యాను అనుకోండి, ఏమవుతుందంటే ప్రతి మూమెంటు నేను స్ట్రగుల్ అవుతూ నా ప్యాషన్తో చదవట్లా. నేను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్యాషన్తో చదివి ఇది నేను ఖచ్చితంగా బ్రహ్మాండంగా చదవాలి, ఎలాంటి ఒత్తిడి లేకుండా నాకు నేను సబ్జెక్ట్ని ఆస్వాదిస్తూ చదివి ఉంటే ఒక మంచి ఉద్యోగం, అలాగే నేను వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేసి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఇదంతా అవుట్ ఆఫ్ మై ప్యాషన్ జరుగుతుంది కాబట్టి నాలో సంతోషం ఉంటుంది. సో అక్కడ ప్యాషన్ లేకుండా పీపుల్ నుంచి ఎక్స్పెక్టేషన్స్, సొసైటీ నుంచి ఎక్స్పెక్టేషన్స్, సో నువ్వు ఇలా సక్సెస్ఫుల్ అని వాళ్ళేదో మెచ్చుకోవాలి అని చెప్పేసిన వ్యాలిడేషన్ మెకానిజం కోసం నన్ను కోల్పోయి ఒత్తిడితో నేను చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రీచ్ అవ్వచ్చేమో, కానీ లోపల ఏం జరుగుతుందంటే కనుక నువ్వు ఇది కాదు కదా, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, లేకపోతే కదా నీకు కనీసం రెస్ట్ తీసుకోవా అని చెప్పేసి లోపల మన సెల్ఫ్ వచ్చేటప్పుడు నిరంతరం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మైండ్, బాడీ అండ్ సోల్ ఈ 3 డిస్హార్మోనీ అయిపోయేసి మనిషి పూర్తిగా కూడా సైకోసోమాటిక్ డిసీజెస్కి బారిన పడుతూ ఉంటాడు. ఈరోజు చాలా మందికి వస్తున్నారు. సైకోసోమాటిక్ డిసీజ్ అంటే ఎలా ఉంటాయి? సైకో అంటే మానసికమైన, సైకో అంటే మానసికమైన, సోమా అంటే కనుక శరీరం, సైకోసోమాటిక్ అంటే మనసు యొక్క ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి మన శరీరం మీద పడితే కనుక, అంటే సైకో మనసు, అలాగే సోమా శరీరము. మనసు ద్వారా ప్రభావితం అయ్యేసి శరీరంలో ఒత్తిడి వలన కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఇలాంటివి రిలీజ్ అయ్యేసి ఆ ఒత్తిడి వలన ఇన్ఫ్లమేషన్ రావటం కానీ, లోపల ఇంటర్నల్గా వచ్చేటప్పుడు రకరకాల మీకు టిష్యూ లెవెల్లో ఇన్ఫ్లమేషన్ రావటము, ఆ తర్వాత ఎడిమేగా మారటం, తర్వాత క్యాన్సర్ సెల్గా మారిపోవడం, హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనిషి ఏం చేస్తున్నాడు, సక్సెస్ అనే దానికోసం తాను కోల్పోయేసి, ఎందుకు కోల్పోతున్నాడు అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటే గనక బాడీ మైండ్ ఎక్కడ ఏం జరుగుతుందంటే అండి, చాలా మందికి అర్థం కాని విషయం, ఈ పేరెంట్స్ కూడా గమనించాల్సిన, స్టూడెంట్స్ గమనించాల్సింది, నా హృదయం నుంచి నేను చేసే పనిని ఆస్వాదిస్తుంటే కనుక చాలా మంది బ్రెయిన్ టు హార్ట్ అనుకుంటారు, హార్ట్ నుంచి బ్రెయిన్కి కనెక్షన్ ఎక్కువ ఉంటుందండి. సో హార్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది దేనికైనా కూడా. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడి నుంచి ఏదో ఇంకొక ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, వెళ్ళిన వెంటనే ఒక 15 సెకండ్స్ ముందే హార్ట్ ఈ ప్లేస్ మంచిదా లేదా, ఇక్కడ మంచి పీపుల్ ఉన్నారా లేదా, ఇక్కడ నేను కంఫర్టబుల్గా ఉంటాను లేదా, హార్ట్లో కూడా కొన్ని న్యూరాన్స్ ఉంటాయి, బ్రెయిన్లో మాత్రమే కాదు హార్ట్లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఈ న్యూరాన్స్ బ్రెయిన్కి సిగ్నల్ పంపించేసి బ్రెయిన్ అలర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చదువుకునేటప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు ఇష్టం లేదు అనేది వాళ్ళ హార్ట్కి అదొక థ్రెటనింగ్ లాగా ఉంది అనుకోండి, వాళ్ళ మ్యాథ్స్ ఇష్టం లేదు, లేకపోతే ఇంత కష్టపడి చదవాలా అని చెప్పేసి వాళ్ళ మనసు తగిలిపోతూ ఉంది. సో హార్ట్ వచ్చేటప్పటికే హార్ట్ చక్రం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన వెంటనే వీళ్ళ బ్రెయిన్ వచ్చేటప్పటికే అప్పటిదాకా నార్మల్గా ఏది థీటా కావచ్చు, లేకపోతే ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ ఉన్నాయి, కాస్త హై బీటా 20 హెర్ట్జ్ కంటే ఎక్కువకి వెళ్ళిపోయేసి మైండ్ స్ట్రెస్కి గురయ్యేసి మైండ్ బాడీ డిస్హార్మోనీ అనేది స్టార్ట్ అయిపోతుంది, జబ్బులు వస్తూ ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు ఇంత టెక్నికల్గా చెప్పున్నా అంటే, చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు బాగా చదివి బాగా ఇది ఉంటే కనుక వాళ్ళు సక్సెస్ఫుల్ అంటూ ఉంటారు. సో ఇంతకుముందు జనరేషన్ మనం చూసుకుంటే కనుక మరి ఇదే కోట్లు చూసి వచ్చున్నారంటే కనుక మన చిన్నప్పుడు వచ్చేటప్పటికి మహా అయితే ఒక ₹1,00,000 ఉంటే లక్షాధికారి అనే పదం వాడేవాళ్ళు. లక్షాధికారి అంటే ఈరోజు ₹1,00,000 చాలా ఈజీ. అంటే లక్షాధికారి అనే పదం అనేది ₹1,00,000 ఉంటే అది గొప్ప అని చెప్పేసి భావన ఒకప్పుడు ఉందంటే, ఫైనాన్షియల్గా ఎంత వీక్ కండిషన్స్, సరే అప్పుడు 1,00,000 మనకి కన్వర్షన్లో వచ్చేటప్పటికి మహా అయితే ఇప్పుడు 1 కోటితో సమానం అనుకోండి, అయినా కూడా అదేం గొప్ప కాదు. సో అంటే ఆర్థికంగా వచ్చేటప్పుడు ఏమీ లేకపోయినా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సరే ఈ 20 ఏళ్లలో ఇప్పుడున్న పిల్లలు కానీ, 25 ఏళ్లలో ఇప్పుడున్న వాళ్ళు కానీ అవకాశాలు సంపాదించడం కావచ్చు, లేకపోతే జాబ్స్ రావడం కావచ్చు, ఇంకా గొప్పగా ఏదో రకరకాలు వచ్చి కోట్లు అనేది చాలా ఈజీ అయిపోయింది అనుకోండి. ఓకే, ఇప్పుడు మరి పేరెంట్స్ అనుకుంటున్నా మా పిల్లాడు బాగా చదవాలి, మంచి ప్యాకేజీ రావాలి, అక్కడ కావాలి ఇక్కడ కావాలి అనుకొని దేన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎంత ప్యాకేజీ వస్తే కనుక సక్సెస్ఫుల్ అని బ్రాండింగ్ వేస్తున్నారు. మీరు ఏ బ్రాండింగ్ వేసినా ఎగిపోయినా వీళ్ళు బై డిఫాల్ట్ చాలా రిలాక్స్డ్గా చదువుకుంటే వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళి సపరేట్ ట్రెండ్స్కి తగ్గట్లుగా మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటే, ఒత్తిడితో ప్రిపేర్ అయ్యేదానికి ఒత్తిడి లేకుండా ఇండస్ట్రీకి తగ్గట్లుగా చేంజ్ అయ్యారు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐకి తగ్గట్లు వాళ్ళు చేంజ్ కాగలిగితే కనుక ఎప్పుడు చేంజ్ కాగలుగుతారు, ఒత్తిడి ఉంటే చేంజ్ కాలేదు. ఒత్తిడి లేకపోతే మైండ్ చాలా రిలాక్స్డ్గా అనలిటికల్గా పనిచేయగలుగుతుంది. సో ఎందుకంటే ఒత్తిడి అనేది బ్రెయిన్లో ఎమిగ్డాలా అనేది ఒక ఎమోషన్ సెంటర్ ఉంటుంది.
సో బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎమిగ్డాలా అనే ప్రదేశంలో స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ ఉంటే లాజికల్ థింకింగ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆ ఏరియా పనిచేయదు. కాబట్టి పిల్లలను ఒత్తిడికి గురి చేస్తే సో నువ్వు అలా చేయాలి ఎలా చేయాలని ఎక్స్పెక్టేషన్స్ కొద్దీ ఒత్తిడికి గురి చేశారనుకోండి, పిల్లలు కూడా ఒత్తిడికి గురి అయ్యారనుకోండి, వాళ్ళ లాజికల్ థింకింగ్ పనిచేయదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇండస్ట్రీ ఎలా ఉండిద్ది, ఎలాగ ఉండాలి, ఆ ఎనలిటికల్గా ఆలోచించే శక్తిని కూడా కోల్పోతారు. అంటే తెలుసో తెలియక పేరెంట్స్ టీచర్సే వీళ్ళని పెద్దవాళ్ళని చేయాల్సిన వీళ్ళకి అన్ని నేర్పించాల్సిన వీళ్ళని బ్రేక్ చేస్తున్నారు, కంప్లీట్ బ్రేక్ చేస్తున్నారు. వాళ్ళు సహజ సిద్ధంగా వాళ్ళ బ్రెయిన్ ప్రాపర్గా పనిచేసేలాగా, అనలిటికల్ గా పనిచేసేలా కాకుండా ఒత్తిడికి గురి చేసేసి వాళ్ళని ఇది చేయని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ అవ్వలేకుండా చేసి వాళ్ళని చెప్పాలంటే మానసిక రోగులుగా తయారు చేస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే కనుక. సో దాంతో ఏమవుతుందంటే ఒక గొప్ప జీవితాన్ని ఇస్తున్నామనే ఆశలో, ఒక కోరికలో చెప్పాలంటే ఒక దారుణమైన జీవితాన్ని వాళ్ళకి ఇస్తున్నాం. చాలా తప్పు. నిజం చెప్పాలంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూసినా కూడా ఈ భూమి మీద వచ్చిన ప్రతి సోల్కి కూడా తనకు నచ్చిన విధంగా బతికే హక్కు ఉంటుంది. పేరెంట్ నిజం చెప్పాలంటే పేరెంటింగ్ అనే దాని మీద, అందుకని మీరు చూస్తే నిజమైన లిబరేషన్ ఎక్కడ ఉందంటే యూఎస్లో ఇంకో చోట్ల వాళ్ళు మనం ఉంటూ ఉంటాం, పిల్లల్ని పట్టించుకోవాలి అది అంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే కనుక వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎమోషనల్లోగా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తాం, గోరు మొదలు పెట్టేసేసి పెళ్ళైన తర్వాత కూడా సింపుల్గా అదేదో ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటాము. పాపం వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఒక ఎమోషనల్ క్లాషెస్లో కొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఒక కష్టం వచ్చినా కానీ, ఒక సమస్య వచ్చినా, ఆర్థిక సామాజిక ఇది ఆరోగ్యపరంగా సామాజికంగా ఏ సమస్య వచ్చినా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా మనిషి నిలబడేలాగా పెంచాల్సిన పేరెంటింగ్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏం కొనుక్కోవాలి, చివరికి వేసుకునే బట్టలు తగ్గించి ప్రతి దాన్ని మీద డెసిషన్ మేకింగ్ అనేది పేరెంట్స్ తీసుకొని దాన్ని ప్రేమలాగా పైకి జస్ట్ మేకప్ వేస్తున్నారంటే నిజం చెప్పాలంటే చేతకాని వాళ్ళని తయారు చేస్తున్నట్టు లెక్క, ఇండివిజువాలిటీ లేని చేతకాని వాళ్ళని తయారు చేస్తున్నట్టు లెక్క. అలాగే ఆ పిల్లాడికి మ్యూజిక్ నేర్చుకోవాలనో, క్రికెట్ ఆడాలనో, లేకపోతే ఫుట్బాల్ ఆడాలనో ఏదో కోరికలు ఉంటాయి. కొంతమంది గేమింగ్ ఇండస్ట్రీలో మేము ఏదో గేమ్స్ తయారు చేస్తాం, డిజైన్ చేస్తామని అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఛాయిస్, వాళ్ళ ప్రయారిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు సహజసిద్ధంగా ఎదుగుతారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏదో కాలేజీలో తీసుకొచ్చి పడేయటం. ఈ రిజల్ట్స్ వచ్చిన రోజు పీపుల్ ఒకళ్ళు కంపేర్ చేసుకొని సోషల్ మీడియాలో, ఈ మధ్య ఇంకా సోషల్ మీడియాలో పెట్టుకొని మా అబ్బాయికి అంత వచ్చింది ఎంత వచ్చిందని పెట్టుకొని పక్కింటి వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినాయో కుళ్ళి ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇంక చెప్పాలంటే ఎంత కండిషనింగ్ చేశారంటే, ఈ మధ్య ఒక వీడియో చూస్తున్నాను, ఎవరో పాప వచ్చేటప్పటికి నాకు మార్కులు తగ్గాయి అని చెప్పేసి నా పాప ఏడుస్తుంటే పక్కన వాళ్ళ మదర్, ఏ పిచ్చి ఏంటి అంత ఏడుస్తున్నావు, ఏమీ లేదు ఒక మార్కే తగ్గిందని చెప్పేసి ఏదో సర్ది చెబుతున్నట్లుగా తను చెబుతున్నారు. కానీ ఆ పాప ఎందుకు ఏడుస్తుంది, ఆ ఒకటి మార్కుకి అంత ఫీల్ అవుతుందంటే కనుక ఇంతకాలం పాటు మీరందరూ అంత ఒత్తిడి పెట్టబట్టే ఇదేదో నేను తప్పు చేశానని భావనకి వెళ్ళిపోయింది. అంటే మనిషిని ఎంత ఒక మార్కుకి ఇంకా ఏదో జీవితం కోల్పోయినంత బాధపడేలాగా తయారు చేశారంటే కనుక ఎంత నిస్సహాయంగా తయారు చేశారు. ఆఫ్టర్ ఆల్ జీవితంలో ఎగ్జామ్స్ కానీ మార్కులు కానీ ఒక మూలన చెప్పాలంటే ఒక 50, 60, 70 ఇయర్స్కి వెళ్ళిన తర్వాత అసలు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఏ మార్క్స్ వచ్చినా కూడా గుర్తుండదు. అవును. అంటే నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇంతకు ముందు పేరెంట్స్ చూసినట్టయితే కనుక మన చిన్నప్పుడు అనుకోండి, లేకపోతే ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా కావాలన్నా కూడా వెంటనే కొనిచ్చేవాళ్ళు కాదు, చాలా కంట్రోల్లో పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు కంట్రోల్లో పెట్టేవాళ్ళు, అయినా కూడా వాళ్ళు హ్యాపీయే. ఇప్పుడు మా పేరెంట్స్ గొప్ప అనే చెప్తారు. ఇప్పుడున్న కండిషన్స్ లో చూస్తే వాళ్ళు అడిగిందల్లా కొనిస్తారు. చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇస్తారు, స్కూల్లో ఏసీ ఉండాలి, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏసీ లేదే, ఏది అడిగినా వాళ్ళకి ఆ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఖచ్చితంగా కావాల్సిందే, అది ఏదైనా వీడియో గేమ్ కావాలంటే ఖచ్చితంగా కావాల్సిందే. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే అక్కడ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటారు? అప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళు మా పేరెంట్స్ గొప్ప అని చెప్తారు, ఇప్పుడు వాళ్ళని చూస్తే మా పేరెంట్ వీళ్ళు ఎన్ని కొనిచ్చినా కూడా వాళ్ళు గొప్ప అని చెప్పరు, ఇంకా ఏదో తక్కువ చేశారనే చెప్తారు. ఇక్కడ ఎక్కడ నాకు సింక్ అవ్వట్లేదు, ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు అంటే? ఒకప్పుడు ఏంటంటే పేరెంటింగ్ అనేది కేవలం పేరెంట్కి అలాగే పిల్లలకి మధ్య మాత్రమే ఒక ఫార్ములాగా ఉండేది. ఒకప్పుడు పేరెంటింగ్ కేవలం పేరెంట్స్ పిల్లలకు సంబంధించే, మహా అయితే కనుక పక్కింట్లో ఉండే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే ఒక 4-5 ఫ్యామిలీసే. ఇప్పుడు ఏమైందంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక, గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్ వచ్చాక వీటన్నిటిలో ఏమవుతుందంటే పీర్ ఫ్యాక్టర్ బాగా పెరిగిపోయింది. పీర్ ఫ్యాక్టర్ అంటే
వీళ్ళు సాయంత్రం ఆడుకోవడం కోసం ప్లే ఏరియాకి వెళ్ళిపోతారు, లేదా గ్రౌండ్కి వెళ్ళిపోతారు, అపార్ట్మెంట్లు వీటన్నికి వెళ్తారు. వెళ్ళినప్పుడు సో ఒక కుర్రాడు వచ్చేటప్పుడు మా డాడీ అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు అంటారు. ఫోన్ కొనిచ్చారు, ట్యాబ్ కొనిచ్చారు, లేదా సైకిల్ కొనిచ్చారు, ఏదో చెబుతూ ఉంటారు. సో మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంటికి వెళ్ళేసి మళ్ళీ సేమ్ గొడవ మొదలు పెడతారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకప్పుడు పేరెంట్ మా నాన్నకే మా అమ్మకే కొనిచ్చే శక్తి ఉందా లేదా, వాళ్ళు వద్దులే ఇప్పుడు వదిలే డబ్బులు లేవు అని చెప్పేసి అంటే కనుక వినే తత్వం ఉండేది. ఎందుకంటే కనుక అక్కడ ఎలాంటి కంపారిజన్ లేదు. మా అయితే 2-3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అట్లానే ఉండేది. ఇక్కడ ఏమైందంటే కనుక కొంతమంది పేరెంట్స్కి ₹1,00,000 ప్యాకేజ్ వచ్చింది, కొంతమంది 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు ఉన్న వాళ్ళు అన్నీ కొని పెడతా ఉంటారు. సో కింద ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ 10 లక్షలు ఉన్న వాళ్ళు కొనిపించే అన్ని చూసి వాళ్ళ బాబు పాప వచ్చేటప్పటికి మిగతా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని నాకు అది కావాలి ఇది కావాలని ఒత్తిడి చేయడం మొదలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, సరే ఈఎంఐలో తీసుకొని ఇంకోటి ఎట్ట కొట్ట మనం కష్టపడతాంలే, మరి వీళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి అన్నట్లు వీళ్ళు స్కేల్ అయ్యేసి గదవటమో లేకపోతే కానీ గట్టిగా కసురుకోవటమో కాకుండా వాళ్లకు కొనిపెట్టడం మాత్రమే నిజమైన ప్రేమలాగా కన్సిడర్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు కొనిచ్చుకుంటానే వెళ్తారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే కనుక తమ పేరెంట్స్ ఆర్థిక పరిస్థితిని దాటిపోయి వాళ్ళు కొంటున్నారు అని చెప్పేసి అనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకే పేరెంట్స్ కొనిపెట్టడమే వాళ్ళ బాధ్యత అన్నట్లుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మిగతా ఫ్రెండ్స్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతానే ఉంటారు. సో వీళ్ళకంటే ఇంకో కొత్త వస్తువు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ కొన్నారనుకోండి, అది కొనిపెట్టకపోతే మళ్ళీ ఆ లోటు ఉండిద్ది. కాబట్టి ఎప్పుడు మీరు అన్నట్లు సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడున్న కండిషన్లో లేదు. ఎందుకంటే పేరెంట్కే పిల్లలకే మధ్య ఉండాల్సిన బాండింగ్ కాస్త పేరెంట్కే పీర్ ఫ్యాక్టర్లు, అంటే వాళ్ళ బాబు మాత్రమే కాదు, వాళ్ళ బాబు ఫ్రెండ్స్ అందరూ ఆర్థిక స్థితితో పాటు పేరెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇప్పుడు అంతకుముందు అయితే మన నలుగురు ఫ్యామిలీలోనే, ఇప్పుడైతే బయట చాలా రకరకాల ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళతో వాళ్ళు నిజం చెప్పాలంటే టీనేజ్ 12-13 ఏళ్లకే కాళ్ళు కొని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. డైరెక్ట్గా బొమ్మ కాళ్ళు కాకుండా డైరెక్ట్ కాళ్ళు అలా కొని పెడితే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ పేరెంట్స్ చచ్చిపోతూ ఉంటారు. సో అసలు ఈ పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ అని కాదు, పిల్లల్ని ఎలా చెప్తే వింటారంటారు సార్? అంటే వింటం అనే సమస్య కాదండి, ఎలా చెబితే వింటమని కాదు, అసలు అంటే వాళ్ళంతటా వాళ్ళకి రిలీజ్ అవ్వాలి అంటే ఒకటండి. సైంటిఫికల్గా చూస్తే కనుక బ్రెయిన్లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఏరియా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అది 14-15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మాత్రమే డెవలప్ అవుతుంది. ఈ ఫ్రంట్ ఏరియా బ్రెయిన్ బ్యాక్ నుంచి డెవలప్ అవుతూ వస్తుంది. సో 14-15 ఏళ్ల తర్వాత 24-25 ఇయర్స్ వరకు అది ఈ ఫ్రంట్ ఏరియా డెవలప్ అవుతుంది. అది లాజికల్ థింకింగ్కి సంబంధించింది. అది డెవలప్ అయ్యేంత వరకు ఏ పిల్లవాడు కూడా పేరెంట్స్ చెప్పేది వినడండి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది మా పిల్లలు వింటలేదు, ఎట్టబడితే అల్లా చిల్లగా తిరుగుతున్నారు ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు 100 చెప్పండి వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకి లాజికల్ థింకింగ్ అప్పుడు డెవలప్ కాల. ఇది తప్ప, ఇది ఒప్ప, లేకపోతే ఇది చేస్తే పేరెంట్స్కి ఇబ్బంది, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉంది, ఇలాంటివే వాళ్ళకి తెలియదు. అర్థం చేసుకునే శక్తి లేదు వాళ్ళకి. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు పిల్లలకి మధ్య ఒక ఎమోషనల్ క్లాష్ ఏర్పడుతుంది. దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఎమోషన్ ఏమో అమిగ్డాలా ఫస్ట్ డెవలప్ అయి ఉంటుంది. సో ఎమోషనల్ మెమరీనేమో స్టోర్ అయిపోయింది. ఎందుకు వీళ్ళు మా పిల్లలు వింటలేదని వీళ్ళు కసురుకుంటారు, పిల్లలకేమో పేరెంట్స్ శత్రువులా కనపడతా ఉంటారు. వాళ్ళ మైండ్లో వీళ్ళు శత్రువులు అనే భావన ఏర్పడిపోతుంది. అది అమిగ్డాలా ఏరియాలో న్యూరల్ నెట్వర్క్స్గా లాంగ్ టర్మ్ మెమరీలుగా ఫిక్స్ అయిపోతుంది. తెలుసో తెలియక మీరు చూడండి, పేరెంట్స్ చనిపోయే స్టేజ్లో కూడా సరే మధ్యలో ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఇంటర్నల్గా ఒక థ్రెడ్ వచ్చేటప్పుడు పేరెంట్స్ మీద ఒక హేట్రేడ్, ద్వేషం అనేది ఉన్న పిల్లలు చాలామంది ఉంటారు. ఎందుకు ఉంటుందంటే ఆ ద్వేషము చిన్నప్పటి నుంచి వీళ్ళు మా మాట వినాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి కసురుకొని కోపాన్ని పడేసి ఉన్నదాన్ని బట్టి. అందుకని ఏంటంటే మీ పిల్లలకు 14-15 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఏది అర్థం కాదు. ఆ తర్వాత కూడా మెల్లిమెల్లిగా అర్థం అవడం మొదలుపెట్టింది. 25 ఇయర్స్ అప్పటికే వాళ్ళకి సొంత ఆలోచన శక్తి వస్తుంది. అప్పటిదాకా ఆ స్పేస్ వదిలేయండి. వాళ్ళని గట్టిగా వెంటపడేసి వాళ్ళు మనకి వినాలన్నట్లు ట్రై చేస్తే మాత్రం వర్కౌట్ కాదు. ఇంకొకటి ఆ స్పేస్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందు అన్నట్లు మార్క్స్, ఈ ఒత్తిడి, లేకపోతే ఇలా చెయ్యి అలా చెయ్యి ఏమీ లేకపోతే వాళ్ళు రిలాక్స్ కాగలుగుతారు. ఆ రిలాక్స్డ్ స్టేట్లో వాళ్ళకి కావాల్సిన ప్యాషన్ డెవలప్ చేసుకోగలుగుతారు. ఆ ప్యాషన్ డెవలప్ చేసుకున్నప్పుడు ఇందాక అన్నట్లుగా హార్ట్, మైండ్ అండ్ బాడీ వీటికి సంబంధించిన కోఆర్డినేషన్ వచ్చేసి
వాళ్ళు లైఫ్లో నిజంగా ఎదిగే స్కోప్ ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిజంగా ఎత్తుక్కుంటారు అప్పుడు. ఎదుకునే స్కోప్ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఓవర్ పేరెంటింగ్ మీద పేరెంటింగ్ చేస్తున్నాం, నన్ను మించిన పేరెంట్ లేడని గొప్పగా చెప్పుకోవడం కోసం ప్రతి దాన్ని వెంటబడి వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి ఉందా లేదా లేకుండా ఒత్తిడి చేస్తూ ఉండేటప్పటికి వాళ్ళు చదువుతున్నారు, ఏది చచ్చినట్టు చదువుతున్నారు మన పోటీ పెట్టేటప్పటికే, కానీ వాళ్ళు ఇంటర్నల్గా వచ్చేటప్పటికే కుంచుకుపోతూ ఉన్నారు. అయితే రియల్ హ్యాపీనెస్ అనేది వాళ్ళు వెతుక్కునే స్వేచ్ఛ అండి. రియల్ హ్యాపీనెస్ ఎక్కడా లేదు. సింపుల్ చెప్పాలంటే నేను అనుకున్న పని నేను హ్యాపీగా చేయగలిగితే, నా కెరీర్ నేను సెలెక్ట్ చేసుకోగలిగితే, ఈ మూమెంట్కి నేను ఫుడ్ తినాలంటే తినగలిగితే, ఈ మూమెంట్కి నా లైఫ్ని ఎట్లయినా ఎంజాయ్ చేయగలిగితే కనుక కొన్ని కట్టుబాట్లకు తగ్గట్లే ఉండొచ్చు, కానీ ఆ కట్టుబాట్లు ఏంటో నాకు నేను తెలుసుకోవాలి తప్పించేసి సొసైటీ మొత్తం ఇచ్చేస్తూ ఉన్నప్పుడు, పేరెంట్స్ ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక నా స్వేచ్ఛ కుదించుకుపోయేసి ఎమోషనల్ బ్యాలెన్స్ పోతుంది. సరే, ఇక్కడ నాదో క్వశ్చన్. స్వేచ్ఛ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని తీసుకున్నాం. ఒక అమ్మాయి విచ్చలవిడిగా మాట్లాడుతుంది, విచ్చలవిడిగా ఉంటుంది, విచ్చలవిడిగా అంటే తన ఇష్టం వచ్చినట్టు తను డ్రెస్ చేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారా చిన్నవాళ్ళు ఉన్నారా అని తనకు అనవసరం, కానీ నువ్వు అనే మాట్లాడుతుంది ఎంత పెద్దవాళ్ళు నుంచి. ఒక అమ్మాయి చాలా డీసెంట్గా డ్రెస్ చేసుకుంటుంది, అంటే మనం ఒక లైన్ పెట్టామని అనుకుంటున్నాం కదా, ఆ ఫార్మాట్లోనే ఉంది. సో వీళ్ళిద్దరిలో అంటే స్వేచ్ఛ అంటే కంప్లీట్గా ఇది స్వేచ్ఛ అనొచ్చా? అంటే మరి ఆ అమ్మాయి ఎదిరించి మాట్లాడడం ఇక్కడ అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుందండి. ఎందుకంటే విచ్చలవిడిగా ఉంది అని చెప్పేసి ఎలాగా జడ్జిమెంట్ మనం చేస్తున్నాం, తను వేసుకున్న డ్రెస్ని బట్టో, తను మనకు సమాధానం చెప్పేదాన్ని బట్టో వీటన్నిటిని బేస్ చేసుకుని విచ్చలవిడి అంటున్నాం. మనకు అలాంటి సమాధానమే వస్తుంది అని చెప్పేసి అంటే చిన్న ఎగ్జాంపుల్, మనం అడిగే విధానంలో కూడా తప్పకుండా ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా వెళ్ళేసి ఏంటమ్మా ఏంటి అలా డ్రెస్ చేసుకున్నావు, నీకు మీ పేరెంట్స్ ఏం చెప్పలేదా అని చెప్పేసి అంటే అవట్ల అమ్మాయి కాలేసి అట్లా సమాధానం చెబుతుంది. అలా కాకుండా ఆ అమ్మాయి యొక్క ఇంట్రెస్ట్లో, ఆ అమ్మాయి యొక్క లైఫ్ స్టైల్, ఆ అమ్మాయి థాట్ ప్యాటర్న్ చాలా మెచ్యూర్డ్గా ఉందనుకోండి, సో ఆ థాట్ ప్యాటర్న్ కనెక్ట్ అయ్యేసి నా లెవెల్లో మాట్లాడితే కనుక చాలా రెస్పెక్ట్ నాకు ఇవ్వచ్చు. అంటే యువతల వ్యక్తి అందరికీ ఒకే టైప్ ఆఫ్ రెస్పాన్స్ రారండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎదుటి వ్యక్తి యొక్క కోర్లోకి వెళ్ళేసి వాళ్ళ మనసుని గాయం చేయడానికి ప్రయత్నిస్తే, ఎలాంటిది నువ్వు అలాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వు అలా చేసినట్టు విచ్చలవిడిగా అన్నాను, ఆ అమ్మాయికి అది ఇష్టం, ఆ అమ్మాయికి అది చాలా కష్టంగా ఉండిద్ది. ఎందుకంటే తన చాయిస్ అది. ఇక్కడ అందుకని చెప్పాలంటే విచ్చలవిడితనాన్ని బేసికల్ గా వచ్చేటప్పటికే మన డ్రెస్ ను బట్టో లేకపోతే వీటిని బేస్ చేసుకుని జడ్జి చేయకూడదండి. ప్లస్ అది మన సమస్య కాదు, అది ఆ అమ్మాయి సమస్య. నిజంగా సమస్య ఫేస్ చేయాలి వస్తే ఫేస్ చేస్తుంది, ఆ తర్వాత అర్థం చేసుకుని తనే మారుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు పద్ధతిగా ఉందన్న అమ్మాయినే తీసుకున్నాం, ఆమె పైకి పద్ధతిగా ఉండొచ్చు అందరి చేత చెప్పబడి, ఇంటర్నల్గా వచ్చేటప్పటికి ఆ చెత్త సొసైటీ, చెత్త మనుషులు, వీళ్ళు ఊరి కండిషనింగ్ చేస్తూ ఉంటారు, సో వీళ్ళు అవసరం లేదు నాకు అది ఇది అని చెప్పేసి లోపల రగిలిపోతూ ఉండొచ్చు. వీళ్ళందరూ నన్ను ఇలా ఒక లైన్ లో పెట్టారు ఫార్మాట్ లో అని చెప్పి లోపల రగిలిపోతూ ఉండొచ్చు, పైకి ఒక ఫార్మాట్ లో ఉంటుంది సొసైటీకి నచ్చినట్టు. ఇప్పుడు కొన్నాళ్ళు ఇది ఎప్పుడో ఏదో సందర్భం వచ్చి పెళ్ళయ్యే టైంకో పెళ్ళయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంతకంటే ఫస్ట్ మనం అనుకున్న అమ్మాయి కంటే దారుణంగా వెచ్చలవిడిగా తయారు కావచ్చు. ఎందుకంటే అప్పటిదాకా అణిచి పెట్టుకుని ఉన్న ఎమోషన్ మొత్తాన్ని వెచ్చలవిడితనంగా మార్చేసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇంటర్నల్ గా ఒక మనిషి లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా పైకి లేబుల్స్ వేయటం చాలా తప్పు అండి. సో అంటే స్వేచ్ఛ అనే కాంటెక్స్ట్ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలన్నది నాకు అర్థం కాలేదు. అసలు స్వేచ్ఛ అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. ఇప్పుడు నా స్వేచ్ఛ నాకేంటి అని చెప్పి, ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకుంటున్న స్వేచ్ఛని ఇప్పుడు నేను ఎలా అయితే విచ్చలవిడి అన్నానో ఇది నేను సొసైటీ అనుకుందాం. అవును, ఆ అమ్మాయికి స్వేచ్ఛ 100% స్వేచ్ఛ. ఇప్పుడు తనకు ఆ డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంది, హ్యాపీగా ఉంది, తనకు అలా మాట్లాడడం కంఫర్టబుల్ గా అది నాకు నచ్చక నేను విచ్చలవిడి అన్నాను, ఇదే నేను సొసైటీ. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు ఉండండి, ఇప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు పద్ధతిగా ఉండాలంటే మీరు ఉండండి, దాంట్లో మీరు స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తాండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు లోపల రగిలిపోతూ అలా ఉండొద్దు, మీరు కూడా 100% పద్ధతిగా ఉండటం అనే దాన్ని చాలా స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తూ నేనుంటే రియల్లీ చాలా అద్భుతంగా ఉంది ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసుకుంటే అని చెప్పేసి అనుకొని మీరు ఉంటే హ్యాపీగా ఉండండి. అది మీ స్వేచ్ఛను మీరు ఎంజాయ్ చేసినట్లు. ఆ అమ్మాయి నాకు ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉందంటే ఆ అమ్మాయి స్వేచ్ఛ అది. కాబట్టి మీరు ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, ఆమె మీ జోలికి వచ్చేసి ఏంటి ఈవిడేంటి పద్ధతిగా ఉందని చెప్పేసి అనకూడదు. ఎవరి స్వేచ్ఛను వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వటం అంతే. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మన సొసైటీ పెట్టిన స్టాటిస్టిక్స్ లోనే ప్రతిదీ నడుస్తుంది అంతే. మళ్ళీ స్వేచ్ఛ దగ్గర ఆగాం మనం. ఇందాక మనం మాట్లాడుకున్నాం వాట్ ఈస్ ది సక్సెస్ అనేది నాకు ఒకటేనండి, ప్రతి క్షణము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి క్షణము నేను ఆస్వాదిస్తూ ఉంటే గనక
ఎందుకంటే నేను సైంటిఫికల్గా నేను స్టడీ చేస్తున్నాను. మైండ్, బాడీ, సోల్ ఈ 3 హార్మోనీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వి కనెక్ట్ టు ద యూనివర్స్ అండి. సో దీంతో ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ లైట్నెస్ ఇన్ ద బాడీ, లైట్నెస్ ఇన్ ద మైండ్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. చెప్పాలంటే ఏది కూడా లైఫ్ అనేది చాలా ఫ్లో స్టేట్లో ఉంటుంది. సో ఆ స్థితిలోకి వెళ్ళటం అనేది సక్సెస్. ఆ స్థితి చాలా మందికి తెలియదు, అర్థం కూడా కాదు. సింపుల్గా ఈ మార్కులు తెచ్చుకోవటం, జాబ్ తెచ్చుకోవడం, ఈ టైప్ ఆఫ్ ఫార్ములాలో పడిపోయిన వాళ్ళకి నిజం చెప్పాలంటే హ్యాపీనెస్ అనేది అర్థం కాదు. ఈ హ్యాపీనెస్, నేను అన్న హ్యాపీనెస్, నేను ఈ క్షణం ఏ హ్యాబిట్స్ గురి కావాల్సిన పని లేదు, బాగా డబ్బు సంపాదించిన పని లేదు, హ్యాబిట్స్ గురి కావాల్సిన పని లేదు, ఏదో వస్తువులన్నీ కొనుక్కోవాల్సిన పని లేదు, లేకపోతే 10 మంది వెనకేసుకొచ్చి నాకు ఇంతమంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ క్షణం నేను ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉన్నానంటే, అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు, ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్నానంటే ఈ హ్యాపీనెస్ ఎలా వస్తుందో, అది దేని ద్వారా వచ్చిందో అర్థం చేసుకోగలటమే నిజం సంతోషం. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను నన్ను ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తాను కాబట్టి, నేను చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేస్తాను కాబట్టి. ఎంజాయ్ చేయకుండా పేరెంట్స్ చెప్పారు, లేకపోతే సొసైటీ చెప్పింది, ఏంటి శ్రద్ధ గారు మీరు సంపాదించుకోలేదా, లేకపోతే మీకు అది లేదు, మీరు ఆడి కారు కొనుక్కుంటే బాగుండేది కదా, మీ స్టేటస్ అన్నారు అనుకోండి, నేను వచ్చి కుమిలిపోతా కూర్చొని ఆడి కారు ఎప్పుడు కొందామని ఒక సంవత్సరం పాటు కష్టపడి ఆడి కారు కొందాం అనుకోండి. సో సంవత్సరం పాటు కష్టపడిన దాంట్లో ఒక 10 సంవత్సరాల పాటు హ్యాపీనెస్ ఇండెక్స్లో వెనక్కిపోయి ఉంటాను. కాబట్టి ఎవరో ఏదో చెప్పాల్సిన పని లేదు. నాకేం కావాలో అంటే ప్రతి మనిషి వాళ్ళ ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలిగితే, వాళ్ళు నిజంగా సంతోషంగా ఆడి కారు కొనుక్కోవాలనుకుంటే ఆ చాయిస్ కొద్ది కొనుక్కుంటారు. అంతేగాని రైడ్ని ఎంజాయ్ చేస్తారు, డ్రైవ్ని ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఫీల్ అవుతారు. అప్పుడు అదే ఫ్రీడమ్ ఉంటుందో, ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, అంటే నా చాయిసెస్ ఉంటాయో, ఎవరో చెప్పే చాయిసెస్ కాకుండా నా చాయిసెస్ ఉంటాయో, అది నిజమైన హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్.